ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. దేవుడు మా ప్రణాళికను మాకు తెలియజేసి దేవుని బిడ్డలుగా అభిషేకించారు దైవజనుల ద్వారా. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇక మీద ఈ పరిచర్యలో ఇంకా మేము వాడబడినట్లు, దేవుడు మాకు మేలు చేయనట్లు, దేవుడితో పాటు మేమంతా మా జీవితకాలం అంతా దేవుడితో పాటు దైవజనులు ఇప్పుడు అభిషేకించారు మమ్మల్ని. ఈ అంజూరు ప్రార్థన ద్వారా మేము చాలా బలపడ్డాం. దైవజనుల ద్వారా కూడా చాలా బలపడ్డాం. మేము దైవజనులకి దైవాశీస్సులు ఉండినట్లు మా కుటుంబంలో కూడా కార్యం ఇంకా జరిగినట్లు మేము అనేక మందిని ఇక్కడ తీసుకొచ్చి వారికి ఉన్న సమస్యలు విడుదల చేయనట్లు ఇక ముందు అందరినీ తీసుకురావాలని మేము ఈ పరిచర్య ద్వారా అనేక మంది విడిపింపబడాలని కోరుకుంటూ దేవుడిని అంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఇల్లుని చూడకుండా నేను ఇక్కడి నుంచి చెప్పడం జరిగింది. ఇక్కడి నుంచి చెప్పడం జరిగింది. కరెక్ట్గా అలలో బాబు రామ్మ డాడీ పరిచయం అయ్యేసరికి మాకు పునాది వేయడం జరిగిందండి. తర్వాత వచ్చేసరికి డాడీ మా ఇంటికి తీసుకెళ్లేసరికి గోడలతో ఉందండి, పైన స్లాబ్ కూడా లేదండి. అయితే డాడీ ఏం ప్రవచించారంటే స్లాబ్ అవుతుంది, టైల్స్ కూడా వేస్తా ఉన్నారు. అప్పుడు నిజంగా చేతిలో చిల్లి గొప్ప లేదండి, ఇదైతే వాస్తవం. కానీ ఆయన ఏం ప్రవచించారంట, స్లాబ్ అయిపోతుంది, కింద టైల్స్ మొత్తం కూడా ఇంత కూడా ఎక్కడ కుదిలేక్కడ మొత్తం ప్లాస్టిక్స్ టైల్స్ చుట్టూ కూడా టైల్స్ అయిపోవడం జరిగిందండి. దేవుడికే మహిమ. ఎందుకంటే ఇక్కడ విత్తుతుంటే ఎక్కడ విత్తుతున్నాం మనం, నమ్మకమైన చోట మనం విత్తనం వేయాలి. ఎక్కడ మనం విత్తనం వేస్తున్నామో అది గుర్తుంచుకోవాలని ముందు మొదట విత్తనం వేసిన తర్వాత ఎక్కడ చెట్టు అయ్యి ఫలములు ఫలిస్తూ దాన్ని మనం తినడానికి ఆస్కారం ఉంటుందండి. అందుకని మనం నమ్మకంగా అయితే ఆయన ఇచ్చే దేవుడు అండి అని చెప్తే దేవుడు ఇచ్చిన దేవుడు. ఈ బిడ్డ వాళ్ళు వీరి పిల్లలందరూ ఎంత తగ్గింపు, హల్లెలూయా. తను తగ్గించుకున్న వాళ్ళు హెచ్చించబడతారు. హల్లెలూయా. చెప్పండి ఇది విషయం. నాకు ఇల్లు లేదండి. డాడీ గారు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాను, టీటీ ప్రాంతంలోనే జరుగుతుందమ్మా, దేవుడు ఇస్తారని చెప్పాడండి. చదువులాగే దేవుడు ఈ ప్రాంతంలోనే ఇల్లు అలాగే దేవుడు ఇచ్చాడు. నా దగ్గర ఏమి లేనప్పుడు కూడా అప్పటికప్పుడు డబ్బులు ఎవరైనా కూడా చేశాను.